హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం కర్ణాటక రాష్ట్రంలోని మెయిన్ విజిటింగ్ ప్లేస్ అయినటువంటి హంపీకి వెళ్ళే దారిలో ఉన్నటువంటి పురావస్తు మ్యూజియంని అయితే చూసేద్దామండి. ఈ మ్యూజియం అయితే కమలాపుర అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆర్కియలాజికల్ మ్యూజియంలో విజయనగర శిథిలాల రాతి శిల్పాలు, కళాఖండాలు, పురాతన వస్తువుల్ని ఈ మ్యూజియం అయితే ప్రదర్శిస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 5 రూపీస్ మాత్రమేనండి. 15 ఇయర్స్ లోపు వాళ్ళందరికీ కూడా ఎంట్రన్స్ అనేది ఫ్రీ ఉంటుంది. టైమింగ్స్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఉంటుందండి. ఫ్రైడే హాలిడే, అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్ అప్పుడు కూడా మ్యూజియం అయితే క్లోజ్లో ఉంటుంది. ఇక్కడ ఈ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా రైట్ సైడ్, లెఫ్ట్ సైడు మొత్తం ఈ రాతి శిల్పాలు అయితే ఎగ్జిబిట్ చేయబడి ఉంటాయండి. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మ్యూజియం మొత్తాన్ని కూడా మనం 4 ప్రధాన విభాగాలుగా అయితే విభజించవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే శ్రీకృష్ణదేవరాయల యొక్క స్టాట్యూ, 2 వైఫ్స్తో ఉన్నటువంటి స్టాట్యూ అయితే మనకి కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్లో అండి. వాళ్ళ నేమ్స్ కూడా అక్కడ డిస్ప్లే చేయబడి ఉంటాయి. పక్కనే కూడా మొత్తం మనకి లోపల ఏమేమి ఎగ్జిబిట్స్ ఉన్నాయో ఒక బోర్డు ద్వారా అయితే డిస్ప్లే చేయబడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇది హంపి నమూనా అండి. హంపి అనే నగరం యొక్క నమూనా అనేది మొత్తం కూడా ప్రదర్శిస్తుంది. మొదటి విభాగంలో మొత్తం కూడా ఇక్కడ మనకి హంపీకి వెళ్ళగానే అక్కడ ఇప్పుడు శిథిలావస్థలో చేరుకున్నటువంటి దేవాలయాలు, అక్కడ ప్లేసెస్, మండపాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయో మనకి ఈ నమూనా అంతా కూడా ప్రదర్శిస్తుంది. ఈ హంపి నమూనాని ఒకసారి కనుక మనం పరీక్షించినట్లయితే మొత్తం కూడా హంపి టూర్ అనేది మనకి ఒక ఐడియా వస్తుందండి. చాలా చక్కగా ఫ్లాగ్స్తో సహా మొత్తం ఎగ్జిబిట్ చేశారు. నెక్స్ట్ రెండవ విభాగంకి వచ్చేసరికి మనకి శిథిలాలు, శిల్పాలు, విగ్రహాలకు అంకితం చేయబడింది. ఇక్కడ మనకి శిథిలావస్థలో ఉన్నటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మూడవ విభాగంలో విజయనగర సామ్రాజ్య కాలంలో ఉపయోగించినటువంటి ఉపకరణాలు, ఆయుధాలు ఇవన్నీ కూడా ప్రదర్శిస్తుంది. ఇక 4వ విభాగంకి వచ్చేసరికి మనకి అన్ని వస్తువుల్లో పురాతనమైనది, చరిత్రపూర్వ మరియు ఆదిమ చరిత్ర కాలం నుంచి పురాతన వస్తువులు అంటే బొమ్మలు, అదేవిధంగా తవ్విన ప్రదేశాల నుంచి తీసినటువంటి పింగాణి కొండలు, భాగాలు, ఛాయాచిత్రాలు, గ్యాలరీ ఇవన్నీ కూడా ప్రదర్శించబడతాయి. ఇక్కడ మొత్తం 4 పార్ట్స్గా అయితే ఈ మ్యూజియంని అయితే డివైడ్ చేసుకొని చూడొచ్చండి. మొత్తం కూడా మనకి డిస్ప్లే చేసి విత్ నేమ్స్తో సహా ఉంటాయి. ఇక్కడ విజయనగర సామ్రాజ్య కాలంలో మొత్తం శిథిలావస్థలో చేరుకున్నటువంటి అక్కడ ఆలయాల యొక్క విగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడినాయండి. అంతేకాకుండా వాళ్ళు యూజ్ చేసినటువంటి వస్తువులు అన్నీ కూడా ఇక్కడ చక్కగా ఎగ్జిబిట్ చేశారు. హంపీకి వెళ్ళే ముందు మనం ఇక్కడ కనుక మ్యూజియంని కనుక దర్శించుకున్నట్లయితే మొత్తం మనకి హంపీలో ఏ ఏ దేవాలయాలు దర్శించుకోవాలి, హంపీ ఏ విధంగా అయితే టూర్ ప్లాన్ చేసుకోవాలో ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ చాలా మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయండి, దేవతా విగ్రహాలు. ఆ కాలంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. ఈ మ్యూజియం అయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విజిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే హంపీకి వెళ్ళే దారిలో కమలాపుర అనే గ్రామంలో అయితే ఉంది. ఇక్కడ చూసారా ఎన్నో విగ్రహాలను అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మొత్తం కూడా అక్కడ వచ్చినటువంటి సందర్శకులను అయితే ఖచ్చితంగా ఆకట్టుకుంటుందండి. ఇక్కడ మొత్తం ఏకరాయి మీద మొత్తం ఈ విధంగా అయితే శిల్పం చెక్కబడి ఉంది. అదేవిధంగా విఠల టెంపుల్, విరూపాక్ష దేవాలయం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మొత్తం విగ్రహాలన్నీ కూడా ఎగ్జిబిట్ చేశారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ మ్యూజియంని అయితే అందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్. ఈ మ్యూజియం మనకి ఫ్రైడే ఒక్కరోజు తప్ప మిగతా అన్ని డేస్లో కూడా ఓపెన్ అయి ఉంటుంది. ఈ లోపలైతే మ్యూజియం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి శిల్పాలు, విగ్రహాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఆ రోజుల్లో రాజులు వాడినటువంటి వస్తువులు, శిల్పకళా నైపుణ్యము అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రదర్శించబడ్డాయండి. ఈ శిల్పాలు అసలు ఎలా చెక్కారా అనే ఆశ్చర్యం కూడా మనకి కలుగుతుంది. మొత్తం కూడా మనకి గ్లాస్ బాక్సెస్లో కొన్ని అయితే పెట్టేసి ఉంచారు. ఇక్కడ శిల్పం చూసారా అండి, చాలా బాగుంది. సో తప్పకుండా ఈ మ్యూజియంని అయితే
విజిట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.